హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్ ఆర్ ట్రేడ్స్మెన్ నుంచి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి అండ్ కానిస్టేబుల్ గార్డెనర్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ బార్బర్ చూసుకున్నట్టయితే టోటల్ 5 వేకెన్సీస్, అలాగే సఫాయి కర్మచారి వచ్చేసరికి టోటల్ 101 వేకెన్సీస్, అలాగే కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసరికి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. అలాగే అన్రిజర్వ్డ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ బార్బర్ అండ్ సఫాయి కర్మచారి వచ్చేసరికి ఏజ్ అనేది మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ అలాగే క్యాండిడేట్ విల్ హ్యావ్ పాస్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఇన్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. నెక్స్ట్ కానిస్టేబుల్ గార్డెనర్ చూసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసరికి 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎలిజిబిలిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉండాలి. ఆర్ లేదంటే 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ an ITI ఆర్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ at least 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ ట్రేడ్, ఆర్ లేదంటే 2 years డిప్లొమా ఫ్రమ్ ITI ఇన్ ఏ ట్రేడ్ అయితే ఉండాలి. అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ 28th July అంటే ఈ నెల 28న ఓపెన్ అయితే అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 26th August 2024 అంటే వచ్చే నెల 26న వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ PFT ఉంటుంది. ఫిజికల్ సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాత రిటన్ ఎగ్జామ్, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్, లాస్ట్లో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉండి సెలక్షన్ అయితే అలాగే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.